హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. ఇది వచ్చేసి మహాశివరాత్రి రోజు వ్లాగ్ అండి. ఏంటి డైరెక్ట్ గా క్లీనింగ్ తో వీడియో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ రోజు అయితే కొంచెం హడావుడి అయిపోయింది, కొంచెం లేట్గా లేచాను, అందుకని చెప్పేసి డైరెక్ట్ గా వ్లాగ్ అనేది క్లీనింగ్ తోనే స్టార్ట్ చేశాను. ముందు ఇంట్రో ఇవ్వడం అయితే మర్చిపోయాను. ముందు రోజే అంట్లవి కడిగేసి పెట్టుకున్నాను. మార్నింగ్‌కి ఈజీ అవుతుంది కదా అని జెప్పేసి, మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు ఊడ్చేసి తుడవడం అయితే స్టార్ట్ చేశాను. మేము ఉంటున్న యూనిట్ నుంచి కిందకి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ ల్యాప్‌టాప్‌లో ఫెస్టివల్ కదా, కొన్ని సాంగ్స్ అయితే ప్లే చేశారు. అందుకని జెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానిక్కడ. ఇక్కడ నేను కుంకుమ పెట్టుకుంటుంటే మా హస్బెండ్ గూడా వచ్చారు. సరే అని తనకు కూడా కుంకుమ పెడదామని జెప్పేసి కుంకుమ పెడుతున్నాను. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టే ఆడతనం తెలుసుకో. మీకోసం మరొక సాంగ్ మా ఆయన స్వరం నుంచి. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. చూసారు గదా, మా హస్బెండ్ పాడడమే కాకుండా ల్యాప్‌టాప్‌లో సాంగ్స్ అయితే ప్లే చేశారు పూజ అయిపోయే అంతవరకు. ఇక్కడ మీరు చూస్తే వర్షం పడేలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ వర్షం ఆల్రెడీ పడి ఆగిపోయింది కూడా. సో, వెదర్ అయితే అలా ఉంది ఆ రోజు మార్నింగు. ఇక్కడ నేనైతే పసుపు నీళ్ళు చల్లుతున్నాను ఇల్లు మొత్తం. అదే పల్లెటూరులో అయితే ఆవు పంచకం చల్లుతారు, గోమాతవి. సో, ఎందుకంటే అవి చల్లడం వల్ల ఇలా నార్మల్‌గా అంటు, ముట్టు ఇలా వస్తూ ఉంటాయి గదా, సో, అవన్నీ శుద్ధవుతాయి అని జెప్పేసి అదొక నమ్మకం. సో, నేనైతే ఆవు పంచకం అవైలబుల్‌గా ఉండవు గాబట్టి పసుపు నీళ్ళైతే చల్లుతున్నాను. ఇంక పూజైతే స్టార్ట్ అయింది. లెట్స్ వాచ్. యాక్చువల్‌గా ఇక్కడ మాకు కొట్టడానికి రాయి అయితే లేదు, తెచ్చుకోవాలి వెతుక్కొని. సో, అందుకని చెప్పేసి టెంకాయ అయితే మా హస్బెండ్‌కి ఇచ్చాను, నా వల్ల అయితే అవ్వదని. మా హస్బెండ్ ఎలా కొడతారో చూడండి ఇప్పుడు. ఇది మోటార్ ఉంది. ఇప్పుడు గుళ్ళో కూడా ఇలానే కొడుతున్నారు. ఒకటి ఐరన్ రాడ్ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా కొడతారు. కాకపోతే ఐరన్ బదులు నేను ఈ ఐరన్ వస్తువు తీసుకున్నా. ఇది మోటార్ ఉంది. ఓం నమ శివాయ 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 ఓం ఓం నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు జనరల్గా కొట్టినా కానీ ఇలా మంచిగా పగలుతుంది. ఎంత రాయి తీసుకొని కొట్టినా కానీ భక్తి ఉంటే ఇలా పగులుతుంది. హృదయం నుండి భక్తి ఉంటే పగులుతుంది. ఇలా మంచిగా నీట్గా హృదయం నుండి భక్తితో కొట్టాలి ఎప్పుడైనా కానీ. ప్రేమతో భక్తితో కొట్టారు, కానీ పూజ మొత్తం నేను చేశాను. దీపారాధనది భక్తితో టెంకాయ కొట్టారు. భక్తితో చేస్తే ఎప్పుడైనా కానీ ఇలా క్లియర్గా నీట్గా కాయ అనేది, కొబ్బరికాయ అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట. భక్తి లేకుండా చేయకూడదు ఎవరైనా కానీ. భక్తితో చేస్తే ఇలా మంచిగా కొబ్బరికాయ అనేది వస్తుంది అనమాట. నోట్ దిస్ పాయింట్. లాస్ట్ మినిట్ లో వచ్చి క్రెడిట్ మొత్తం కొట్టేయచ్చు. ఇలా దేవుడికి తెలుసు నా గురించి. ఇంట్లో పూజ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అందరికీ తెలిసినట్టు, సో దేవుడు మనల్ని కరుణిస్తాడు అండ్ మనల్ని మంచిగా విష్ చేస్తాడు. అండ్ రెండోది అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి.
అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి సైన్స్. సో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఆ ఏడి కానీ ఆ పొగ కానీ, మన ఇంట్లో ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే ఈ ఏడు వల్ల పొగ వల్ల అనేది అవి చనిపోతాయి, అన్నెసరీ క్రిమి కీటకాలు ఉంటే. సో ఇది మెయిన్ సైన్స్ అనమాట. సో మనం చేసే ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. సైన్స్ని నేను నమ్ముతాను. సో అందుకనే నేను ఒకటి ఫస్ట్ దేవుడి మీద భక్తితో చేస్తాను పూజ, రెండు సైన్స్ ఉంటుంది కాబట్టి నేను చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా, ధూపం కూడా వేస్తాము. ఆ ధూపం వల్ల ఇంటి మొత్తం ఒక పొగ వస్తుంది అనమాట. ఆ పొగ వల్ల ఏంటంటే అన్నెసరీ బ్యాక్టీరియా కానీ క్రిమి కీటకాలు అన్నెసరీ బ్యాక్టీరియా ఉంటే మన హెల్త్కి ఎఫెక్ట్ అవ్వకుండా అవి పోతాయి అన్నమాట. నేను ఇక్కడ ధూపం తీస్తున్నాను. ధూపం అంటే ఇది ఎలా ఉంటుంది మీకు తెలుసు అనుకుంటా. సో ఇప్పుడు నేను ధూపాన్ని ఏమీ లేకుండా చేత్తో వెలిగిస్తాను, అంత భక్తి ఉంది. చూసారా, ఎవరికి సాధ్యం కాంది మా ఆయనకు మాత్రమే పెట్టారు. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒకటి పెట్టారు. ఆ స్మెల్ అనేది బాగా ఇష్టం మా హస్బెండ్కి, అందుకని చెప్పేసి అన్నీ ఒకే రోజు పెట్టేస్తాడు. మొత్తం ఒకే రోజు పోతాయి కదా మరి. ఓకే గైస్, మా పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. కుదరకపోవచ్చేమో అనుకున్నాము, కానీ అంతా మంచిగా అయిపోయింది. మళ్ళీ రెడీ అయిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. రెడీ అయ్యాక రెడీ అయ్యేది మళ్ళీ అంటే కొంచెం జ్యువెలరీ అది వేసుకొని ఇంకొంచెం రెడీ అయిన తర్వాత నేను రెడీ అవ్వాలి. సో రెడీ అయిన తర్వాత టిఫిన్ అది చేసి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మా రెసిడెన్సీ పైన టాప్ వ్యూ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అక్కడ ఫొటోస్, వీడియోస్ బాగా వస్తాయని చెప్పేసి పైకి వెళ్ళాము. ఒకసారి మీరు చూసేయండి. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే 37th ఫ్లోర్‌లో ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇక్కడికి ఎక్కువ ఫారినర్స్, టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. మా హస్బెండ్ అయితే మాత్రం డైలీ వెళ్తారు. మేబీ వాళ్ళని చూడడానికి వెళ్తాడో ఏమో తెలియదు నాకైతే. ఐ మీన్ డైలీ వెళ్తాడంటే కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాడు. అదొక ఎంజాయ్‌మెంట్ అంతే. ఈ మహాశివరాత్రి వ్లాగ్‌నైతే మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక సెలవు మరి.